హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనం షేర్ చేసుకున్నటువంటి లెవెల్స్ అనేవి డైలీ టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్ అండ్ 15-minute టైం ఫ్రేమ్లో చాలా చక్కగా రియాక్ట్ అయ్యాయండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఎవ్రీడే పెట్టుకుంటాం ప్రీ మార్కెట్ వర్కౌట్ అనేది. ఈరోజు నేను అప్డేట్ చేయలేదంటే ప్రీవియస్గా ఉన్నటువంటి లెవెల్స్ ఈరోజు కూడా చూసుకోవాలని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈరోజు వచ్చినటువంటి ఎంట్రీస్ అనేవి 1 minute టైం ఫ్రేమ్లో చూద్దామండి. ఈరోజు నేను ముఖ్యంగా ఎంచుకున్న వీడియో కాన్సెప్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఎక్స్పైరీ డే నాడు ఉండేటటువంటి డేంజర్స్ ఫర్ ఆప్షన్ బయర్స్ అండి. ఎక్స్పైరీ డే డేంజర్ ఏముందంటే ప్రీమియం డికే ఈజ్ ద డేంజర్. ఓకే, ఏంటి అడ్డదిడ్డంగా వస్తుంది రైటింగ్ అనుకోకండి. ఈ ట్యాబ్ని 2 మానిటర్స్కి కలిపి కనెక్ట్ చేశాను. ఈరోజు ఒక మానిటర్లో ఆప్షన్ చార్ట్ మీకు చూపిద్దాం అని చెప్పేసి. సో ఎక్స్పైరీ డే ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డికే యొక్క ప్రభావం అనేది ఎంత దెబ్బేస్తుంది. చిన్న ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఈ చిన్న క్యాండిల్ మూవ్లో మనకి వచ్చిన మూవ్ అనేది పోతూ ఉంటుంది ప్రాఫిట్. సో ఆ చిన్న రీట్రేస్మెంట్స్ కూడా మీకు ఎలా దెబ్బేస్తాయి అనేది మనం ఈరోజు అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ముందుగా 1 minute టైం ఫ్రేమ్లో వచ్చిన ఫస్ట్ ప్రైస్ యాక్షన్ ఎంట్రీ అండి. ఇది ఓన్లీ 1 minute టైం ఫ్రేమ్ మాత్రమే కాదు, 5 minute టైం ఫ్రేమ్ని కూడా బేస్ చేసి ఈ యొక్క ట్రేడ్ ఆపర్చునిటీ అనేది అనాలిసిస్ చేస్తాం. ముందు 5 minute ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా ఈ ఏరియాలో ఉన్నటువంటి మూవ్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది కొంచెం పక్క పెడదాం. ఇక్కడ చాలాసార్లు రెస్పెక్ట్ తీసుకున్నటువంటి జోన్ ఇది. సో 4 times ఉంది, చాలా స్ట్రాంగ్ ఏరియా. కింద నుంచి మార్కెట్ ఓపెన్ అక్కడ రిజెక్షన్ తీసుకొని ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ కొంత బ్యారిష్నెస్ అనేది క్లియర్గా చూపిస్తుంది, రిజెక్షన్. సో అదే పాయింట్ ఆఫ్ టైంలో మనం 1 minute కూడా ఈ ఏరియాలో మనకి ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వచ్చి తర్వాత ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చింది. చూడండి, ఈ యొక్క క్యాండిల్ యొక్క రేంజ్లో 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 minutes పాటు అక్కడ అదే రేంజ్లో చాలా చిన్న రేంజ్ అండి, 6-7 points రేంజ్లో అక్కడ కన్సాలిడేషన్ అయ్యి, చాలా చిన్న రేంజ్ అండి. ఎప్పుడైనా చిన్న రేంజ్లో కన్సాలిడేషన్ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయంటే దానికి ప్రైస్ యాక్షన్ సపోర్ట్ కూడా ఉన్నట్లయితే చూసాం కదా. ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ఈ ఏరియాలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో అక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఆగి కిందకి ఇన్సైడ్ క్యాండిల్స్తో బ్రేక్ అయింది అన్నట్లయితే ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ అండి. ఇలాంటి సిచ్యువేషన్లో మన స్టాప్ లాస్ ఏమవుతుందంటే ఈ హైని స్టాప్ లాస్గా పెట్టుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం అండి? సింపుల్ అండి. ఇక్కడ మీకు మేబీ ఈ సైడ్లో ఇవి కనిపించకపోతూ ఉండొచ్చు, కొంచెం వాటిని జూమ్ చేస్తాను వాల్యూస్ అనేవి, సో మీకు క్లారిటీ ఉండటం కోసం. ఓకే, ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ఈ ఏరియాలో ప్లాన్ చేసుకోవాలంటే అక్కడ నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ఏంటని చూడాలి. 26,130 అరౌండ్ ఉంది కదా, దీనికి నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ఏంటంటే 26,150 కానీ 26,100. మనకు క్లియర్గా నియరెస్ట్ తెలుస్తుంది కదా, 26,150. సో ఇక్కడ ఏం చేయాలంటే 26,150 యొక్క పుట్ ఆప్షన్ అనేది తీసుకొని దాన్ని మనం ఆప్షన్ బై చేస్తామండి. యాజ్ ఎ డిస్క్లైమర్ నేను చెప్పేది, ఆప్షన్ బయ్యింగ్ ఈజ్ ద డేంజరస్ ఇన్స్ట్రుమెంట్ అండి. స్టాక్ మార్కెట్ మొత్తంలోకి ఆప్షన్ బయింగ్ ఈజ్ ద డేంజరస్. ప్రాపర్ మైండ్ సెట్, ప్రాపర్ డిసిప్లిన్ లేకపోతే ఖచ్చితంగా మన క్యాపిటల్ సంకనాకపోతుంది, మనం కూడా సంకనాకపోతాం. ఇందులో మొహమాటం లేదు. కానీ ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మనం ఎంట్రీస్ పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఫాలో అయితే దిస్ కుడ్ బి ఏ గుడ్ సోర్స్ ఆఫ్ మనీ అండి. ఇన్కమ్ పరంగా మనకి మంచి ప్యాషనేట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆప్షన్ బయ్యింగ్ అనేది ఉండండి. లేదు నేను ఓన్లీ డబ్బు కోసం వస్తున్నాను అంటే మాత్రం ఆబ్వియస్గా డబ్బు కోసమే వస్తాం, బట్ ఓన్లీ డబ్బుల కోసమే ఆప్షన్ బయ్యింగ్ అనేది అవసరం లేదు. ఫ్యూచర్స్లో కూడా చాలా చక్కగా జరుగుతుంది. బట్ ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ జస్ట్ ఓన్లీ స్పాట్ చార్ట్ బేస్ చేసుకొని మీకు అనాలిసిస్ చెప్తానండి. ఆప్షన్ చార్ట్ చూపించాక అక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఇది, స్టాప్ లాస్ అనేది ఇదే. ఓకే, చాలా ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఎవ్రీవన్ అండి ఆప్షన్ బయింగ్ చేస్తున్నట్లయితే. ఓకే, ఫస్ట్ మన టార్గెట్ ఏంటండి, 1:1 అవుతుంది. సమ్వేర్ ఇన్ దిస్ క్యాండిల్ మనకి 1:1 అనేది రావడం జరిగింది. ఆ లోపల మనం ఏం జరిగినా పట్టించుకోక్కర్లేదని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. తర్వాత మళ్ళీ అగైన్ ఈ మూవ్ అనేది మనకి కంటిన్యూస్ ఇక్కడ వరకు వచ్చింది. ఈ యొక్క బ్యాక్ వెళ్ళే ఏరియాలో ఇక్కడ కొంచెం మనకి ఎగ్జిట్ అవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏంటనేది ప్రైస్ యాక్షన్ పరంగా, ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ ద ప్రాఫిట్ దట్ యూ హ్యావ్ అటైన్డ్ హియర్, అక్కడ ఉన్న ప్రాఫిట్తో మీరు హ్యాపీగా ఉంటే యూ కెన్ ఎగ్జిట్ అండి. లేదు కొంత మొమెంటం ఉన్నంత వరకు ఉంటాం అనుకునేటప్పుడు యూ కెన్ అబ్జర్వ్ ప్యూర్ మొమెంటం పవర్ ఇండికేటర్ అని మనం డెవలప్ చేసుకున్న ఒక మొమెంటం టూల్. ఇది ఖచ్చితంగా ఉండాలి అని రూల్ లేదండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ ఆఫ్ టైం మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత
అక్కడక్కడ గ్రే బార్స్ కనిపిస్తున్నాయి. గ్రే బార్స్ ఏం తెలియజేస్తుంటే వీక్నెస్ అండి. ఎందులో వీక్నెస్ అండి? బిలో ద జీరో లైన్ ఉన్నది కాబట్టి బ్యారిష్నెస్సే, కానీ వీక్ బ్యారిష్నెస్. అంటే ఇక్కడ మనకి కొంచెం షార్ప్గా బ్యాక్ వెళ్ళటం, మళ్ళీ ఇక్కడ షార్ప్గా బ్యాక్ రావటం, ఇలా గ్రే బార్స్ అనేది ఆ వీక్నెస్ని మనకి తెలియజేస్తాయి. ఇక్కడ అర్థమైంది. అప్పుడు మనం ఉండాలా వద్దా అన్నట్లయితే కొంచెం ఆలోచించుకోవాలి. 1:1 వచ్చే వరకు మనం ప్రాబ్లం లేదు. సో ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు మనకు 1:1 ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం. తరువాత మనకి ఎప్పుడైతే గ్రే బార్ వస్తుందో ఈ ఏరియాలో ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చింది, 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేస్తాం అనమాట. అర్థమైందా? సో ఇది మనకి 1 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఫస్ట్ ట్రేడ్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా మంచి ప్రాఫిట్లా కనిపిస్తుంది కదా. మనకి ఎంట్రీ అనేది అరౌండ్ 26,130, ఎగ్జిట్ అనేది మనకి పిఎంపిలో 80% ఎగ్జిట్ అనేది ఇక్కడ ఇచ్చింది 26,088. సో లెట్ మీ నోట్ దెమ్ డౌన్. ఎక్కడండి ఇది? 26,130 నుంచి 26,088 ఇది మనకి మూవ్ వచ్చినటువంటిది. అంటే ఇవి 30 పాయింట్స్, ఇటు నుంచి మనకి 12 పాయింట్స్. సో 42 పాయింట్స్ మూవ్ అనేది మనకి స్పాట్ చార్ట్లో ఈ యొక్క ట్రేడ్ ఆపర్చునిటీలో క్యాప్చర్ చేసాం. కంప్లీట్గా గ్రీన్ బార్ అనేది ఈ ఏరియాలో వచ్చింది. ఇక్కడ మిగిలిన 20% ఎగ్జిట్ అయిపోనుకుంటే ఇక్కడ అరౌండ్ 26,000 సమ్వేర్ అరౌండ్ 70 అనేసుకుందాం. లిబరల్గా ఉంది. ఇంకో 18 పాయింట్లు కలుస్తుంది. సో ఓవరాల్గా 60 పాయింట్స్ ప్రాఫిట్ అండి. ఎందులో అండి? స్పాట్ చార్ట్లో చూసినట్లయితే ఈరోజు December 2 కాబట్టి ఎక్స్పైరీ డే కాబట్టి ఈరోజు ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్లో మనం ఉన్నట్లయితే ఆప్షన్స్లో అది అక్కడ మూవ్ ఎలా వచ్చింది అనేది గమనిద్దాం. ఒకసారి మళ్ళీ మీకు సమ్మరీలా చూపిస్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటిది 26,130 కాబట్టి నియరెస్ట్ 26,150 యొక్క పుట్ అనేది తీసుకుంటాం. కరెంట్ వీక్ ఎక్స్పైరీ 2 December యొక్క ఎక్స్పైరీ తీసుకుంటాం. అందులో ఇక్కడ పుట్ బై చేస్తాం. మనం ఈ స్పాట్లో ఉన్నటువంటి పిఎంపిని బేస్ చేసుకొని మనం ఎగ్జిట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పాను. 1:1 అచీవ్ చేయగానే 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేయండి. తర్వాత నెక్స్ట్ గ్రే బార్ ఎక్కడ వస్తే అక్కడ 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తాం. తర్వాత మిగిలిన 20% మన ఇష్టం అండి. ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ బుల్లిష్ బార్, ఇక్కడ గ్రే బార్ బుల్లిష్ వచ్చింది, పైకి క్లోజ్ అయింది, అక్కడ ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తే ఎగ్జిట్ అయిపో. లేదు నేను గ్రీన్ వరకు ఉంటానంటే గ్రీన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. అర్థమైందా? సో స్పాట్ చార్ట్లో మనకి ఎంత వచ్చిందండి? ఈ ఏరియాకి వచ్చేటప్పటికి 42 పాయింట్స్ ప్రాఫిట్, ఈ ఏరియాకి వచ్చేటప్పటికి మనకి ఎంత వచ్చిందండి? 60 పాయింట్స్, 18 పాయింట్స్ ఎక్స్ట్రా మూవ్ అనేది ముందు క్యాప్చర్ చేయగలిసి. ఓకే, ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటిది. ఓవరాల్గా ఫైనల్గా ఇక్కడ వరకు ఉన్నాం అనుకోండి 60 పాయింట్స్ అండి. లేదు నేను కొంచెం ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయాను అనుకో 42 పాయింట్స్. ఓకే, దీన్నే మనం ఇప్పుడు ఏం చేయాలంటే 26,150 పుట్ చూసి 929 దగ్గర అక్కడ ప్రైస్ ఎంత ఉంది, ఈ క్యాండిల్ అనేది ఎగ్జాక్ట్ క్యాండిల్ మనం లైన్ పెడదాం. ఎందుకంటే 80% ప్రాఫిట్ బుకింగ్ అక్కడ చేస్తున్నాం కాబట్టి 955 దగ్గర 1 సెకండ్ ఇదిగోండి, ఈ 955 క్యాండిల్ అనేది 80% ఎగ్జిట్ ఇచ్చింది కదా. సారీ, ఇక్కడ 80% ఎగ్జిట్. 947 క్యాండిల్ అనేది 80% ఎగ్జిట్. కంప్లీట్ ఎగ్జిట్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ వరకు ఉన్నాం అనుకోండి, 1021 వరకు ఉన్నాం అనుకోండి. సో అక్కడ మనకి కంప్లీట్ ఎగ్జిట్. అలా ఉంటే ఎలా అవుతుంది? ఓకే, క్లియర్. మొత్తం డిలీట్ చేసేసాను. ఫస్ట్ మనకి ఎంట్రీ క్యాండిల్ అనేది ఇది ఎంట్రీ. ఓకే, ఇదేంటండి 80% ఎగ్జిట్. మధ్యలో 1:1 దగ్గర 50% ఎగ్జిట్ ఉంటుంది. జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ నేను అది ఇగ్నోర్ చేస్తున్నాను. ఒకవేళ అది కూడా మీరు నోట్ చేసుకోవాలంటే సమ్వేర్ హియర్ ఈ 2 క్యాండిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. పోనీ ఒకసారి చూసినట్లయితే 941 క్యాండిల్ అనుకుందాం. ఓకే, 941 క్యాండిల్లో మనకి 1:1 వచ్చింది. కొంచెం ఎగ్జిట్ అయ్యేసరికి నెక్స్ట్ క్యాండిల్ వస్తుంది కాబట్టి ఈ క్యాండిల్ అనుకుందాం. ఓకే, ఇది 1:1 అని 941, 80% ఇక్కడ 50% ఎగ్జిట్ అయిపోతుంది. 80% అనేది 947. సో తర్వాత మనకి ఇదేంటంటే ఇది ఇంకొక ఎంట్రీ అండి. ఈ ఎంట్రీలో మీరు అప్పటికి ఇక్కడ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ ఎంట్రీ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోవచ్చు. దాని గురించి తర్వాత వర్రీ అవుదాం. ముందు మనం ఫస్ట్ వచ్చినటువంటి ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. సో ఈ యొక్క ట్రేడ్కి రిలేటెడ్గా 929 అనేది ఎంట్రీ, 941 అనేది 50% ఎగ్జిట్, 947 అనేది 80% ఎగ్జిట్. మిగతాది గ్రీన్ వరకు ఉన్నాము అనుకున్నట్లయితే 1021 అండి. లేదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అయిపోయాం అనుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, ఇది బుల్లిష్ కదా గ్రే బార్. ఎలా అయినా మన ఇష్టం అండి. ఆ 20% మిగతాది మనకి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే,
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 26,150 పుట్ కదా చూడాలి మనం. లెట్ us లుక్ at 26,150 పుట్. 26,150 పుట్ అండి, ఇదిగోండి ఇది. సో 26,150 పుట్ సెలెక్ట్ చేసాం. మనం ఎక్కడ చూడాలండి, 929 క్యాండిల్ కదా అనుకున్నాం. సో 929 క్యాండిల్ చూద్దాం. 929 క్యాండిల్ వేర్ ఆర్ యూ ఇదిగోండి ఇక్కడ ఉంది 929 క్యాండిల్. ఇది ఎక్కడ ఉందండి, ప్రైస్ 53 ఉంది. మరి ప్రీవియస్గా ఇక్కడ మనం ఎంట్రీ 929 దగ్గర తీసుకున్నాం. 50% ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కడ చేస్తున్నాం అంటే 941 దగ్గర చేస్తున్నాం. సో ఇందులో మనకి 941 క్యాండిల్ ఎక్కడ ఉంది, ఈ ఏరియాలో ఉంది. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ అనేది పెడదాం 941 దగ్గర. సో ఇక్కడ ఎంట్రీ అనేది 53 అరౌండ్ అనుకోండి. ఎంతవరకు వెళ్ళిందండి, ఇది 73. సో దిస్ ఈజ్ ఏ ప్రాఫిటబుల్ ఎగ్జిట్. ఓకే, 53 నుంచి మనం ఇక్కడ 73 అనుకోండి. సో 20 రూపీస్ ప్రాఫిట్ పెర్ 1 అండి. ఒక లాట్ అంటే మళ్ళీ ఇంటూ 75 అన్నీ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది 50% ఎగ్జిట్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1047 దగ్గర 80% ఎగ్జిట్ అనుకున్నాం కదా, ఈ గ్రే బార్ దగ్గర. కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు ఎక్స్పైరీ డే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు అర్థం అవడం కోసం మన పిఎంపి గురించి కూడా కొంచెం మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే అది 947. ఓకే, 947 ఎక్కడ ఉందనేది చూద్దాం. 947 ఈ క్యాండిల్ అండి. ఓకే, ఇది కూడా ఇంచుమించు 75 దగ్గర ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 947 దగ్గర 75. సో 53 నుంచి 75 వచ్చేసరికి 20 పాయింట్స్ 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 లాట్స్తో ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి. ఇందులో మనకి 8 లాట్స్ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయాం. 8 లాట్స్లో మనకు ఒక్కొక్క లాట్కి ఎంత 53 నుంచి యావరేజ్గా 73 వేసుకొని పోనీ 20 రూపీస్ అనేది ప్రాఫిట్ రావటం జరిగింది. 8 లాట్స్ అంటే 8 into 75 into 20 వేసుకోండి. 75 into 20 అన్నట్లయితే 1500 into 8. ఓకే, 8 15s 120. సో 12,000 ఇక్కడ ప్రాఫిట్. జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. క్లియర్. లెక్కలు ఏమైనా తప్పులు ఉంటే నాకు కింద కామెంట్ పెట్టి భయ్యా నీకు లెక్కలు రావు అనకండి. ఈ గాబరాలో ఏదో నాకు వచ్చిన లెక్కలు చేసాను కరెక్టేనా అనుకుంటున్నాను. ఓకే, క్లియర్. నెక్స్ట్ మరి కంప్లీట్గా 955 దగ్గర 100% ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 955 అంటే సమ్వేర్ అరౌండ్ హియర్ అంటే ఇక్కడ అది కూడా అరౌండ్ 80 వచ్చింది. ఓకే, అంటే ఇంకో 5 పాయింట్స్ ఎక్స్ట్రా ఇక్కడ కంప్లీట్గా బుక్ చేసేసి అంటే మిగిలిన 2 లాట్స్కి ఇంకొక 5 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట. అంటే 150 into 5, 515 750. ఓకే, 515 75 750 అంటే 12,750 అనేది ఈ యొక్క ట్రేడ్లో మనం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్. అలా కాకుండా మనకి కంప్లీట్గా ఈ గ్రీన్ బార్ వచ్చే వరకు ఉన్నాం అనుకోండి, అది 1021 దగ్గర వచ్చింది కదా. సో అక్కడ మనకి 1021 దగ్గర ఎంత ఉందని చూస్తే అరౌండ్ హియర్ 1021 అంటే ఇది 92 సమ్వేర్. అంటే ఇక్కడ మనం 80 దగ్గర ఎగ్జిట్ అయిపోయాం కదా ఈ 5 పాయింట్స్. అలా కాకుండా 75 నుంచి 92 వరకు వెళ్ళింది కదా మూవ్. 92 వద్ద 90 వేసుకున్నాం. ఇక్కడ 15 మనకి ఈజీగా ఉండడం కోసం. సో ఈ 150కి 15తో మల్టిప్లై చేస్తాం అనమాట. 15 15 సార్ 225, 2250. అండ్ ఇక్కడ 12,000కి 2250 కలిస్తే 14,250 అనేది ఓవరాల్గా ఫస్ట్ ట్రేడ్లో ఎవరైతే 10 లాట్స్తో ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్ అనమాట. ఈ యొక్క ట్రేడ్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే. క్లియర్. సో అది ఫస్ట్ ట్రేడ్ అండి. వెన్ మనకి ఒక ట్రేడ్ అనేది ప్రాఫిట్లో వెళ్ళింది అన్నట్లయితే నెక్స్ట్కి దాన్ని లాస్గా మార్చకూడదు. అర్థమైందా? ప్రాఫిట్లో ఉన్నటువంటి ఎంట్రీ ఏదైతే ఉందో దాన్ని ప్రాఫిట్లోనే ఉంచాలి, లాస్గా మార్చకూడదు. అంటే ఏంటి దాని అర్థం? అయితే ట్రేడింగ్ ఆపేయండి, షట్ ద సిస్టమ్ డౌన్, షట్ డౌన్ చేసేసి మీ పని ఏమైనా ఉంటే చూసుకోండి. లేదు నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేస్తాను, ఎంట్రీలు తీసుకుంటాను అన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ట్రేడ్లో 10 లాట్స్తో మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ ఫిగర్ చేసుకుందాం 14,000 వచ్చింది అనుకోండి. ఈ 14,000లో పోతే 4,000 వరకు పోగొట్టండి, కానీ ఉన్న 10,000 కూడా పోగొట్టేయద్దు. అది నేను చెప్పేది. అర్థమైందా? అంటే దాన్ని బట్టి మనం రిస్క్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. 2 లాట్స్తో నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవడం, 1 లాట్తో తీసుకోవడం, జస్ట్ మీరు చెక్ చేయడానికి తీసుకుంటున్నారు. మార్కెట్లోకి మీరు ప్రాఫిట్ కోసం వచ్చారు, ప్రాఫిట్ వచ్చేసింది, తర్వాత అది తగ్గించుకొని చేయండి. సో ఇది యాక్చువల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ మనకి ట్రేడ్ డిస్కస్ చేసేసి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఇదంతా డిస్కస్ చేయకపోతే మీకు
లైవ్లో చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అందుకోసం ఎక్స్పైరీ డే కదా, మన మైండ్ సెట్ కొంచెం నేర్పించినట్లయితే ఫ్రెండ్స్, నేను ఒకసారి చెప్తున్నానండి, మళ్ళీ దీన్ని డబ్బా అనుకోకండి. చాలామంది ఎవ్రీడే నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి స్క్రీన్ షాట్స్ నాకు పంపిస్తున్నారు. నేను ఒక మాట ఇచ్చాను మొదట్లో, స్క్రీన్ షాట్స్ అనేవి నేను షేర్ చేయను అని చెప్పేసి. దట్స్ వై షేర్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుందండి. ఓకేనా? క్లియర్. అది మళ్ళీ చెప్తే డబ్బా అంటారు అని చెప్పేసి. సిన్సియర్గా నేర్చుకునేవాడికి ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చి తీరుతుందండి. కొంచెం ఓపిక పట్టాలంతే అది వచ్చే వరకు. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఎంట్రీ అర్థమైంది కదా. ఈ ఎంట్రీ ప్రతిదీ డిస్కస్ చేస్తే ఆల్రెడీ వీడియో 20 minutes వరకు వెళ్ళిపోయింది. కాబట్టి జస్ట్ మీరు ఏం చేస్తారంటే, ప్రతిదీ నేను ఎంట్రీ ఎగ్జిట్ అనేది డిస్కస్ చేస్తాను. అది మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ చార్ట్ సైమల్టేనియస్గా ఉన్నది మీరు ఓపెన్ చేసి అక్కడ చెక్ చేయండి. ఓకేనా? ఇది అర్థమైంది కదా ఫస్ట్ది. నెక్స్ట్ మీరు ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ పాయింట్లో ఎక్కడో కంటిన్యూ అయ్యి గ్రీన్ బార్ వచ్చే వరకు ఎగ్జిట్ అవ్వకపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ ఏరియాలో 9:55 దగ్గర ఒక ఎగ్జిట్ అనమాట, అక్కడ ఎగ్జిట్ అయిపోయి ఉంటే నెక్స్ట్ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఇది బ్యారిష్ ఫ్లాగ్గా మనం భావిస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ సమ్వేర్ పెట్టుకుంటే 1:1 అనేది ఈ క్యాండిల్లో వస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు ఈ క్యాండిల్లో. అక్కడ 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేసి తర్వాత మిగిలింది మనకి గ్రే బార్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. ప్రైస్ యాక్షన్ పరంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి ఈ క్యాండిల్ అనేది హై బ్రేక్ అయ్యి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కంప్లీట్ ఎగ్జిట్ అవుతారు. ఇంచుమించుగా మన ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గానే ఉంటుంది గ్రే బార్ కూడా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈస్ వేర్ గ్రే బార్ అపియర్డ్. క్లియర్? సో ఫస్ట్ ఆ గ్రే బార్ అనేది ఎక్కడైతే వచ్చిందో అక్కడ మిగిలినటువంటి 80% అండి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ 10 లాట్స్తో చేశారు అనుకోండి, ఇక్కడ 5 లాట్స్ ఎగ్జిట్ అయిపోతారు. మిగిలిన దాంట్లో 3 లాట్స్ ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. తర్వాత గ్రీన్ బార్ దగ్గర మిగిలింది ఎగ్జిట్ అయిపోతారు. సో ఇక్కడ ఏమైందంటే మనకి 16 పాయింట్స్ మూవ్ కూడా కవర్ అయిపోయింది. వచ్చిన ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ పోయింది. ఇక్కడ మరి ఏంటంటే ఇమీడియట్గా బ్యాక్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన ప్రాఫిట్ అంతా ఖచ్చితంగా మైనస్ అయిపోతుంది. సో అందువల్ల నేను 1:1 దగ్గర 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేయండి అని చెప్తే, ఎందుకంటే మనకి రివర్సల్ అనేది షార్ప్గా ఉంటుంది. దట్టు ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం బ్యాక్ వెళ్ళినా కానీ మనకి ఆప్షన్ బయింగ్లో థీటా డేకే చాలా ఎక్కువగా ప్రీమియం పడిపోతుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి 1:1 అనేది ఈ 10-17 క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోతాం. ఇది మనకి ఈ ఏరియా ఎంట్రీ, ఈ క్యాండిల్ ఎంట్రీ, ఈ క్యాండిల్ 1:1, ఈ క్యాండిల్లో 80% ఎగ్జిట్, తర్వాత 100% ఎగ్జిట్. ఓకేనా? సో ఇది ఓన్లీ పిఎంపీని కంప్లీట్గా ఫాలో అయితే అలాగా, లేదు 80% ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడే మనం ఈ గ్రే బార్లోనే 100 కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. కొన్నిసార్లు ఏముంది కన్సాలిడేట్ మళ్ళీ కింద కంటిన్యూ అవుతుంది. అలాంటి మూవ్ మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి గ్రీన్ బార్ వరకు వెయిట్ చేస్తే చేయొచ్చు. అర్థమైందా? సో అది ప్రాసెస్. నెక్స్ట్ ఎంట్రీ మనం 1 minute చూసినట్లయితే అగైన్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఛానల్ అండి. ఇది ఇక్కడ మనకి బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి మనకి కంప్లీట్గా ఈ ఏరియాలో గ్రే బార్ అనేది ఫస్ట్ గ్రే బార్ రావడం జరిగింది. సో 1:1 ఇక్కడ సమ్వేర్ దీన్ని బట్టి ఇక్కడ స్టాప్ లాస్ ఈ హై అనేది పెట్టుకుంటామండి. స్టాప్ లాస్ అలా పెట్టుకున్నట్లయితే ఈ క్యాండిల్లో మనకు 1:1 వస్తుంది. ఈ బార్ అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ లెంత్ అయిపోయింది, అందుకే నాకు కొంచెం గాబరా మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, ఎనీవేస్ చూసినట్లయితే మనం ఇక్కడ కరెక్ట్గా షార్ట్ పొజిషన్ టూల్తో చూద్దాం. ఇది ఎంట్రీ, స్టాప్ లాస్ అనేది కొంచెం ఇది రెసిస్టెన్స్ కాబట్టి అక్కడ పెట్టుకుంటాం. అది టచ్ అయినా లేదా దాటి క్లోజ్ అయినా ఎగ్జిట్ అయిపోతాం. అలా చూసుకున్నట్లయితే 1:1 అనేది మనకి ఇదిగోండి ఈ క్యాండిల్లో వచ్చింది. క్లియర్? సో ఆ క్యాండిల్ అనేది మనకి మార్క్ చేస్తున్నాను. ఓకే, ఎప్పుడైతే మనకి 1:1 వస్తుందో అంటే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం 11:13 అనుకుంటా. ఇది 11:22 ఇది ఎగ్జిట్ అవుతుంది. సో ఇక్కడికి మీరు నియరెస్ట్ ఇక్కడ ఉన్న నియరెస్ట్ ఏటీఎం ఏంటంటే 2608 అంటే 26,100 కానీ 2650 పుట్ కానీ ఏదైనా తీసుకుంటారు. అక్కడ ఈ ఏరియాలో ఎంత ప్రైస్ ఉంది, ఈ ఏరియా క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ ఎంత ఉంది చూడండి. అక్కడ మనం 50% ప్రాఫిట్ బుకింగ్ చేస్తాం. అర్థమైందా? పైకి మళ్ళీ ఎప్పుడైతే బుల్లిష్ బార్ వచ్చిందో ఈ క్యాండిల్లో కంప్లీట్ ఎగ్జిట్ అయిపోతారా, 80% ఎగ్జిట్ అవుతారా మీ ఇష్టం. ఓకే, నేనైతే 80% ఎగ్జిట్. తర్వాత గ్రీన్ బార్ వచ్చేటప్పటికి మిగిలిన కంప్లీట్ 100% అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఈ ట్రేడ్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇది స్లోగా మూవ్ వచ్చిందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత స్లోగా వచ్చింది, ఎంత టైం పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక క్యాండిల్, నాకు చెప్పాలంటే ఒక క్యాండిల్ ఉండిపోయింది. సో ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అంతా ఒకసారిగా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల మీరు 50% ప్రాఫిట్ బుకింగ్ అనేది 1:1 అనేది రూల్ నేను తీసుకొచ్చింది. ఊరికే తీసుకురాలేదండి ఏ రూల్ కూడా. ఆప్షన్ బయింగ్లో ఇంచుమించు 3.5 years నుంచి ఉన్నాను నేను. మార్కెట్లో 7 years ప్లస్ ఎక్స్పీరియన్స్.
కాబట్టి ఏదైనా ఒక రూల్ వచ్చిందంటే మన గతంలో మనం మార్కెట్కి సమర్పించుకున్న డబ్బులు ఫలితంగా లెర్నింగ్ అనమాట. అది మీకు నేర్పించేటప్పుడు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. ఆ 1:1 చేయడానికి మీకు పిఎంపి యొక్క అవసరం ఏమి ఉండదండి. క్లియర్గా మన స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకొని 1:1 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేస్తాం. తర్వాత మీరు ప్రైస్ యాక్షన్ పరంగా అబ్జర్వ్ చేసినా ఇమీడియట్గా షార్ప్గా ఇంత పెద్ద క్యాండిల్ వచ్చేటప్పటికి ఎగ్జిట్ అవ్వాలి అనిపిస్తుంది, అవును కదా. ట్రయలింగ్ అంటారు దాన్ని, ట్రయలింగ్ స్టాప్ లాస్. ఓకే, మీరు ఆప్షన్ చార్ట్ చూసి చెక్ చేయండి. నెక్స్ట్ మీరు గ్రీన్ బార్ వరకు ఉన్నట్లయితే ఈ క్యాండిల్ ఎగ్జిట్ వచ్చింది, ఓకే. అది ఒక ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ మీరు చూసినట్లయితే ఈ క్యాండిల్ అండి, ఇది రైజింగ్ వెడ్జ్ బ్రేక్ అయింది. రెసిస్టెన్స్ క్లియర్గా మనకి ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ టచ్ అవ్వగానే మనకి ఎగ్జిట్ అయిపోతాం ఆటోమేటిక్గా. తర్వాత మళ్ళీ కిందకి బ్రేక్ అయినప్పుడు ఈ 1242 క్యాండిల్ ఏదైతుందో అది ఇక్కడ నుంచి మూవ్ మనకి చాలా చాలా కంటిన్యూస్ మూవ్ వచ్చింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కన్సాలిడేషన్ ఇక్కడ 4 మినిట్స్, ఇక్కడ 5 మినిట్స్, ఇక్కడ 3 మినిట్స్, ఇక్కడ 2 మినిట్స్, అలా కన్సాలిడేట్ అవుతూ వస్తుందండి. అలా వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉండదు. దట్టు ఎక్స్పైరీ డే నాడు తీటాడికి హెవీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని పాయింట్స్ వచ్చిందండి మూవ్, అంత మూవ్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఏరియా నుంచి 26063 నుంచి ఇంచుమించు గ్రే బార్ ఇక్కడ వచ్చింది కదా 26043, అంటే మనకి ఇక్కడ 20 పాయింట్స్, ఇక్కడ వరకు చూస్తే 30 పాయింట్స్, ఓకే. సో 30 పాయింట్స్ నుంచి ఒక రేంజ్ అండి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే మనకి ఈ ఏరియాలో ఎగ్జిట్ అయితే 30, గ్రే బార్ రివర్సల్ బార్ వచ్చే వరకు ఉన్నట్లయితే 20 to 30 పాయింట్స్ మూవ్ వచ్చిందండి. ఇక్కడ ఎంత మూవ్ కనిపించినా కానీ మనకి ఈ ఏరియాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 26,050 యొక్క పుట్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద మూవ్ ఏమి ఉండదండి, అంత ప్రాఫిటబుల్గా ఉండదు. సో అది ఎక్స్పైరీ డే యొక్క కన్సాలిడేషన్ అయితే అది దరిద్రం, తీటాడికే ఉంటుంది. దానికి మనం ఏం చేయలేం, అది కొన్నిసార్లు తప్పదు. అలానే లాస్లే ఉండదండి, అది కాకపోతే పెరగదు, అదే ప్రాబ్లం, ఎక్స్పైరీ డేతో ప్రాబ్లం అది. తర్వాత మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ అనదర్ ఎంట్రీ అండి, ఒక కైండ్ ఆఫ్ జోన్ ఛానల్. ఇది పైకి బ్రేక్ అయింది, బట్ ఈరోజు బుల్లిష్నెస్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. మార్కెట్ కొంచెం బేరిష్ మూవ్స్ వస్తుంది, కానీ ట్రేడ్ ఆపర్చునిటీ మాట్లాడాలి కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎంట్రీనే. ఇది కూడా అంతే, మీకు ఇక్కడ 2 నిమిషాలు కన్సాలిడేట్, ఇది బ్యాక్ వచ్చింది. ఇంకా కన్సాలిడేట్ అయితేనే తీటాడికే వచ్చేస్తుంది, ఇంకా బ్యాక్ వచ్చిందంటే పడిపోతుందండి అది, అర్థమైందా. అందువల్ల ఇక్కడ నుంచి మీకు ఎంట్రీ ఎగ్జిట్ పరంగా మాట్లాడుకుంటే పర్ఫెక్ట్గా చూడాలంటే దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది. 1:1 అనేది ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అవ్వాలి కొంత. మీకు ఆప్షన్ చార్ట్ మాత్రం ఓపెన్ చేసి చూడండి అండి. నేను ప్రతి చార్ట్ ఓపెన్ చేస్తే ఇదే 2 గంటల వీడియో అవుతుంది. సో మనకి 1:1 పరంగా చూస్తే ఈ క్యాండిల్లో ఎంట్రీ ఎగ్జాక్ట్ టైం చూడండి, 1348 ఎంట్రీ, 1356 ఎగ్జిట్ అండి. సో మీరు ఏం చేస్తారంటే 1348 క్యాండిల్ ఇక నియరెస్ట్ 26,050 కాల్ కదా, ఆ కాల్ ఓపెన్ చేసి 1348 ప్రైస్ ఎంత ఉంది, ఇది 1356 క్యాండిల్ అనేది, ఇది క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి ప్రైస్ ఎంత ఉంది, ఇది 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ 1:1 బేస్ చేసుకొని మనం ఎగ్జిట్ అయినటువంటి ఏరియా. సో అందుకోసం 1:1 అనేది కొంత ప్రాఫిట్ బుకింగ్. తర్వాత మళ్ళీ 1:1 బుక్ చేశాక గ్రే బార్ మీకు ఎక్కడొస్తే అక్కడ 80% ప్రాఫిట్ బుకింగ్. అలా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుందండి, ఓకేనా. క్లియర్ ఎవ్రీడే మీరు ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేయాలి. ఒకవేళ పిఎంపి మీరు తీసుకోకపోయినా, పిఎంపి లేకపోయినా ప్రైస్ యాక్షన్ పరంగా అనాలిసిస్ చేయండి, అర్థమవుతుందా. సో మనం 1:1 అనేది ఇక్కడ స్టాప్ లాస్, ఇది స్టాప్ లాస్, మనకి 1:1 అనేది ఇక్కడ ఈ ఏరియాలో అచీవ్ చేసాం. సో దీనికి పిఎంపి పని ఏం లేదు కదా, ఇక్కడ ఎంత ఉంది, ఈ ఏరియాలో నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ఏంటి, నియరెస్ట్ ఏటీఎం ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ వచ్చింది, 50% ప్రాఫిట్ బుకింగ్ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, మిగిలినటువంటిది 80% ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. షార్ప్ రివర్సల్ అనేది ఒకే స్ట్రైక్ క్యాండిల్ అనేది 3 క్యాండిల్స్ని కొట్టేసింది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం మ్యాక్సిమం ప్రాఫిట్, ఓకే. తర్వాత ఇంకా ఈ ఏరియాలో కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతాం. సో ఈ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ని పిఎంపిలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది, అర్థమైందా. ఇక్కడ గ్రే బార్ అనేది చిన్న గ్రే బార్, ఇది కంప్లీట్గా బ్యారిష్ బార్, ఓకే. కిందకు వచ్చేసింది కాబట్టి ఇంకా అందులో ఉండాలా వద్దని మన ఇష్టం. లేదు నేను రెడ్ బార్ వస్తేనే ఎగ్జిట్ అవుతానంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతాను, అర్థమైందా. సో ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడేమో స్లోగా వెళ్ళింది, పడేటప్పుడు మాత్రం ఫాస్ట్గా పెడుతుంది. ఇలాంటప్పుడు అసలు మనకి ప్రీమియం అనేది కాల్ ప్రీమియం పెరగదు. ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే మూవ్ పెరిగినట్టు ఉంటుంది కానీ పెరగదు. ఇది ఆప్షన్స్ యొక్క ప్రీమియం డికే ప్రాబ్లం, అర్థమైందా.
కానీ తప్పదు, మొమెంటం స్ట్రాంగ్గా ఉంటే మీకు అద్భుతాలు చేస్తాయి ఇవి. మొమెంటం లేకపోతే ఎక్స్పైరీ డే బెల్ అయిపోతాం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎంట్రీ మాట్లాడొచ్చు, కానీ ఈ ఏరియాలో మనకి అంత ఎంట్రీ క్యాండిలే ఎంత పెద్దది వచ్చేటప్పుడు ఎంట్రీ తీసుకోవడం అనేది రిస్కీ. దట్టు కింద ఇమీడియట్గా 26,000 ఉంది కాబట్టి అంత రిస్క్లు అయితే తీసుకోకూడదు. ఓకే, తర్వాత మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఒక రకమైనటువంటి ఎంట్రీ ఇక్కడ చూడొచ్చు, బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్ దట్ ఎంట్రీ, అందువల్ల నేను దాన్ని మాట్లాడదలుచుకోలేదు. బట్ ఎనీవేస్ ఒకసారి చెప్తాను, ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోవాలండి. అదేంటి బ్రో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు కదండి, ఇక్కడ మనకి జోన్ ఉంది కదండి, అక్కడ జోన్ ఉంటే అంత రిస్క్ ఎలా చేయగలం, చేయకూడదు. కాబట్టి ఇక్కడ అంటే ఆల్రెడీ 315 అయిపోయాక ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో అది ఈరోజు మీకు ప్రైస్ యాక్షన్లో వచ్చినటువంటి ఆపర్చునిటీ. అది మనం అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఇఫ్ యూఆర్ అన్ ఆప్షన్ బయ్యర్ మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి ఏంటి అనేది నేను చాలా క్లియర్గా ఈ యొక్క ఫస్ట్ ట్రేడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీరు ఓన్గా ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసి ఈ యొక్క ఒక గంట టైం కేటాయించండి దీనికోసం మాత్రం. ఇఫ్ యూఆర్ అన్ ఆప్షన్ బయ్యర్ క్లియర్గా ఈ చార్ట్లో నేను చెప్పినటువంటి అనాలిసిస్ అనేది మనకి ఎలా మ్యాచ్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. చాలా మంచి అనలిస్ట్ అవుతారండి. చాలా జాగ్రత్తగా ఆప్షన్ బయ్యింగ్ చేసేటప్పుడు మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఇది 1 minute టైం ఫ్రేమ్లో ముఖ్యంగా ఆప్షన్ బయ్యింగ్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయటం జరిగింది. మైండ్ సెట్ కోసం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. నెక్స్ట్ పిఎంపి అనేది ఏంటి అన్నట్లయితే మీకు ఒక గైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందండి. ఓకే, సో నార్మల్గా చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ మొమెంటం ఇక్కడ నుంచి కూడా మీకు ఇక్కడ వరకు అంటే ఇంచుమించు ఈ క్యాండిల్ వరకు కంప్లీట్గా కిందకి వచ్చింది. ఇందులో ఎన్ని రీట్రేస్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ రీట్రేస్మెంట్, ఇక్కడ ఒక రీట్రేస్మెంట్, ఇక్కడ మళ్ళీ బ్యాక్వర్డ్, ఇక్కడ కంప్లీట్ కన్సాలిడేషన్. ఆ ఏరియాస్లో మనం కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతాం నార్మల్గా. ఇఫ్ పిఎంపి ఈజ్ నాట్ దేర్, మనకి ఇది ఇంకా గ్రీన్ బార్ రాలేదు కాబట్టి మనం ఇందులో కంటిన్యూ అయ్యాం. ఇక్కడ గ్రీన్ బార్ వచ్చింది, లేదంటే వీ విల్ నాట్ బీ కంటిన్యూయింగ్ అండి, దగ్గరలో ఇక్కడే ఎగ్జిట్ అయిపోతాం. సో అందుకోసం మనం స్టెప్ వైజ్ ప్రాఫిట్ బుకింగ్ అండి. మొత్తం ఇంతవరకు వెయిట్ చేయకూడదండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక షార్ప్ రికవరీ పైకి కొట్టిందంటే వచ్చిన ప్రాఫిట్ పోతే లాస్గా మారిపోతుంటుంది. అందుకోసం స్టెప్ వైజ్ ప్రాఫిట్ బుకింగ్ కోసం కంటిన్యూస్గా రెడ్ బార్స్ ఉన్నంతసేపు వెయిట్ చేయొచ్చు, లేదా ఫస్ట్ 1:1 బుక్ చేసుకొని తర్వాత ఎలా చేయాలి ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు క్లియర్గా. సో ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ మీకు 5 minute టైం ఫ్రేమ్లో చూపిస్తాను. ఒక్క ఆపర్చునిటీ నాకు నచ్చింది అయితే ఇదే. అది కూడా మనం 5 minute బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడం అనేది కొంచెం రిస్కీనే. ఇంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్లో ఉండేటప్పుడు జస్ట్ ఈ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి కిందకి పడిపోతుంది, ఇంత స్ట్రాంగ్ వస్తుందని, అండ్ ఆ టైంకి మనకి నమ్మకం ఉండదు. బట్ ఒకవేళ దీన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది సపోర్ట్ కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే టచ్ అయ్యి ఇంకా ఆగుతుందో అక్కడ వెంటనే ఎగ్జిట్ అయిపోవాలండి. తర్వాత ఇంకా కిందకి వెళ్తుందేమో అని ఆలోచించక్కర్లేదు. ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేసిస్లో ఒకవేళ పిఎంపి యూజ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు కంప్లీట్ రెడ్ బార్స్ ఉన్నంతసేపు యూ క్యాన్ హోల్డ్, ఫస్ట్ గ్రే బార్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. 5 minute ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఆప్షన్ బయ్యింగ్ కంటే కూడా ఫ్యూచర్స్ని ప్రిఫర్ చేయండి. 1 minute కన్సాలిడేషన్ అయితే సరదా తీరిపోతుంది. అలాంటిది 5 minute కన్సాలిడేషన్ అవుతుందంటే ఆప్షన్ బయ్యింగ్ అనేది సరదా తీర్చి వదిలేస్తుంది. అది చూసుకోండి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. మీరు ఎవరైనా పిఎంపి యాక్సెస్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద మీకు కనిపించేటటువంటి ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.